మన సంఘంలోనూ మన జీవితాల్లోనూ మన కుటుంబంలోనూ జరిగించిన దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మంచిది. మరి ఈ వారము జరుగు క్రమాలు తెలియజేయబడుతున్నాయి కనుక మరి మీరు వాటి విషయంలో ప్రార్థించి పాలు పంపులు పొందవలసిందిగా ప్రభునామమున తెలియజేస్తున్నాము. గమనించండి, వచ్చే మంగళవారము సాయంకాలం 7 గంటలకు ప్రతి నెల విజయవాడలో రామమ్మ గారి దగ్గర జరుగుతుంది కనుక ప్రత్యేకముగా ఈ క్రిస్మస్ నెలలో క్రిస్మస్ వలె ఈ నెల సెమీ క్రిస్మస్ కనుక వచ్చే మంగళవారము విజయవాడలో రామమ్మ గారి దగ్గర 7 గంటలకి ప్రారంభమవుతుంది కనుక మీరు సమయానికి రావాల్సిందిగా ప్రభునామమున తెలియజేస్తున్నాం. 9 గంటలకల్లా ముగించబడుతుంది. ఈ విషయం గమనించి సమయం కంటే ముందుగానే ఆ స్థలంలోనికి చేరుకోవాల్సిందిగా ప్రభునామమున తెలియజేస్తున్నాం. బుధవారము నర్సింగ్పాలెంలో ఉన్న రాణి యొక్క గృహంలో ప్రతి నెల జరుగుతుంది. ఈ నెల ప్రత్యేకంగా సెమీ క్రిస్మస్ ఆవిడ యొక్క గృహంలో జరుగుతుంది కనుక నర్సింగ్పాలెంలో బుధవారం మీరందరూ పాల్పంపులు పొందవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాం. గురువారము యాస్టీస్గా మన జంక్షన్లో ఉంటుంది. శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన. ప్రత్యేకంగా ఈ వారంలో 2 ప్రత్యేకమైన కోరికలకు మీరందరూ పాల్పంపులు పొందవలసిందిగా ప్రభుత్వంలో తెలియజేస్తున్నాం. మరి క్యాలెండర్ల కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారు. ఆ రీతిగానే మరి ప్రభు చేతిపైకి వచ్చే వారానికి దేవుడు మన సంఘానికి అనుగ్రహించిన వాగ్దానాలతో కూడిన క్యాలెండర్లు వచ్చే వారంలో దేవుడు మనకు సిద్ధపరిచినట్లు నేను దేని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభునామమున తెలియజేస్తున్నాను. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము తెరిచి రెండవ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనం చదువు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనం చదువు. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగచేసిన. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 ఎన్ని యుద్ధాలు చేశావో, ఎవరెవరితో యుద్ధం చేశావో, అనారోగ్యాలతో యుద్ధం చేస్తుంటావు, అప్పులతో యుద్ధం చేస్తుంటావు, తగాదాలతో యుద్ధం చేస్తుంటావు, శోధనలతో యుద్ధం చేస్తుంటావు, నిందలతో, అవమానాలతో, హేళనతో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల కొరా దేవుని మాట వినక, దేవుని మాటను తృణీకరించి నిర్లక్ష్యపరిచి దేవుణ్ణి విడిచిపెట్టి, ఐగుప్తు నుంచి విడిపించిన దేవుణ్ణి విడిచిపెట్టి, మన్నాను కురిపించి పోషించిన దేవుణ్ణి మరిచిపోయి, బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి,
ఎర్ర సముద్రంలో నడిచిన అనుభవాన్ని విడిచిపెట్టి యోర్దాను అనే మరణము అనుభవం నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకములో ఉన్న వాటిని సాష్టాంగపడుతూ నమస్కరిస్తూ వాటిని ఆరాధిస్తూ అవే శాశ్వతం అనుకుంటూ బ్రతుకుచు నెమ్మది లేకుండా బ్రతికేస్తాం. గమనించండి, మనం కూడా ఈ 2024 జనవరి 1 మొదలుకొని 1వ తారీఖు అంతా అది కానీ 15 అధ్యాయం 15 వచనం 15వ తారీఖు 15వ అధ్యాయం 15వ వచనం అన్నమాట. ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 15 దాకా నెమ్మది ఏమైనా ఉందా? యుద్ధాలు లేకుండా బ్రతికావా? సంతోషంగా బ్రతికావా? సమాధానం కలిగి బ్రతికావా? ప్రభుని దుఃఖమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఈ సంవత్సరం అంతా ఏదో ఒక సమస్యతో యుద్ధము చేస్తానే ఉన్నాం. కానీ ఇశ్రాయేలీయులు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక ప్రమాణం చేశారు. మనం తీసుకుంటాం జనాభా ఫస్ట్ వదిలిన ఉన్న నిర్ణయాలు. గుడి మానయ్య, నేను ఇచ్చిపెట్టనయ్యా, ప్రార్థన మానయ్యా, ఈ సంవత్సరం పరిచర్యకు వస్తానయ్యా, అక్కడ ఉంటానయ్యా, ఎక్కడ ఉంటానయ్యా, అది చేస్తానయ్యా, నీకు ఇది చేస్తానయ్యా, నీకు ఈ సంవత్సరం చూడయ్యా చేస్తాను. చేస్తాం, ఎన్ని రోజులు చేస్తామంటే మా అయితే జనవరి 1 నుంచి 15 వరకు చేస్తాం. జనవరి 15 వరకు 15 దాటంగానే ఏమీ గుర్తుంటాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? మళ్ళీ యుద్ధాల దగ్గరికి వెళ్ళిపోయి వాటితో యుద్ధాలు చేసుకుంటా ఆ దేవుడు నాకు ఏం చేశాడు, ఆ గుడికి వెళ్తే ఏం జరిగింది, ప్రార్థన చేస్తే ఏమొచ్చింది అని యుద్ధాలతోనే సంవత్సరం అంతా నడుపుకుంటూ వచ్చి చివరికి డిసెంబర్ 15 లెక్క చూసుకుంటే జీవితంలో సాధించింది డబ్బులు సంపాదించవచ్చు కాదంటలా. డబ్బులు సంపాదించి ఉండొచ్చు, మేడలు నిద్ర కట్టి ఉండొచ్చు. మానసికంగా ఎన్ని యుద్ధాలు చేసాము. మన యుద్ధాలంట ఎవరో బయటోడితో కాదు, ఇంట్లో వాళ్ళతోనే యుద్ధాలు అయిపోయాయి. ఇంట్లో వాళ్ళతోనే శోభం, ఇంట్లో వాళ్ళతోనే బాధలు, ఇంట్లో వాళ్ళతోనే యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి సంవత్సరం ఎదురయ్యవచ్చు. ఇశ్రాయేలు కూడా నెమ్మది లేకుండా యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఆఖరికి యూదా వారి మీద కూడా యుద్ధానికి వెళ్ళాల్సిన రక్త సంబంధులతో యుద్ధాలు, తోడబుట్టులతో యుద్ధాలు, బిడ్డలతో యుద్ధాలు, అన్నదమ్ములతో యుద్ధాలు. దేవుని బిడ్డలారా, యుద్ధాలతోనే ఇశ్రాయేలు విసిగిపోయారు. కారణము లేకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక నష్టానికి ఒక కష్టానికి కారణం ఉంటుందా? కాకపోతే ఏంటంటే దాన్ని మనం ఒప్పుకోము. తను పరిశీలించుకున్న ఎలా తీర్పు పొందకపోదు. ఒకసారి కూర్చొని దేవుడి మందిరంలో మోకాళ్ళు వేసి మనం చేసిన మంచి పనులు ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం చేసిన మంచి పనులకు మనకు వచ్చిన కష్టం చాలా తక్కువే అనిపించింది. అది ఇంట్లో కూర్చుంటే సైతాన్ గారు చెవులు తిరిగి అసలు ప్రార్థన చేస్తావు తెలుసా, నువ్వు నీకు లాగుండోడు లేడు తెలుసా, ఆయన నొబ్బేస్తాడు. నీకంతా నువ్వు మంచిదాలా, ఎవడి మార్గం వాడికి చక్కగా కనబడిందంట. గుడి మానేసేవాడికి ఎందుకు మానేస్తావు అని ఎంత కోపం వచ్చిందో. నా బాధలు నీకేం తెలుసు అయ్యారు, నా బాధలు మీకేం తెలుసు? ఎక్కడమ్మంటారు, విమానం దిగుతుందా మా ఇంటి దగ్గర, కనీసం రన్వే కూడా ఇట్లా ప్రభుత్వం విమానం ఎక్కి దిగుదామంటే విమానం లేదు, ఎలా రానో. బస్సులు మా ఇంటి మీదుగా ఆగట్లేదు, ఎలా రానో. ఆ సమస్యలకు రాత్రి నిద్ర పడతల్లా పొద్దున్నే మెలకు వచ్చి ఎలా రానో.
నిద్రపట్టినోడు ఇంకా మళ్ళీ నిద్ర ఎందుకు? మా స్వామి రాత్రి నుంచి మమ్మల్ని నిద్రపోయేవాళ్ళ మనవాడు నిద్రపోవాలి. అయితే చక్కగా 8 కొడుకున్నాడు 2 దాకా 10 మూలలు కాబట్టి నిద్రవచ్చా. నువ్వు నిజంగా కష్టాల్లో ఉంటే నువ్వు నిద్రపోవు. పాస్టర్ గారిని నువ్వు నిద్రపోతున్నావు అంటే నీ వృత్తి కష్టం అన్నమాట. డూప్లికేట్ మాటలు ఇవన్నీ అంతే కదమ్మా. చూడు, బాధలో ఉన్నవాడు ఆ నిద్రపోడు, హాస్పిటల్లో పెడితే ఆ సిస్టమ్ డాక్టర్ని కూడా నిద్రపోయాడు. అది నిజమైన బాధ, నీది డూప్లికేట్ బాధ కదా. రైతులంతా మేల్కొన్నా అంటాం, తెల్లారగట్ట పడుకొని పొద్దున్న ప్రార్థన మానేస్తాం. అది అటువంటి బాధ మనకి. ఏంటంటే నా బాధ మీకేం తెలుసు? ఇజ్రాయిల్ అలాంటి బాధలు కాదు పడింది. యుద్ధాలు నెమ్మది లేని స్థితి, భయంకరమైన పరిస్థితి ఇజ్రాయిలీలు అనుభవించిన సందర్భంలో పలుకుతున్న మాటలు 15వ వచనం చదివినట్లయితే, ఇలాగూ ప్రమాణము చేయబడగా ఎలా చేశారు? ప్రభువా, ఇప్పుడు దాకా వచ్చాను, ఇక నుంచి రానయ్యా, ఇప్పుడు దాకా ఏదో చేశాను, ఈ కాదు కూడా చేయకుండా మానేస్తానయ్యా, ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభువా. ఇప్పుడు దాకా ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వచ్చాను, ఇక ఇప్పుడు నుంచి నేను రాలేను. ఇప్పుడు ప్రార్థనకి అక్కడికి వచ్చా, ఇక్కడికి వచ్చా, ఏదో ఇది చేసా, అది చేసా, ఇక నుంచి ఇది కూడా చేయను అని నిర్ణయం తీసుకోవాలా? ఏం ప్రమాణం చేశారంటే, ప్రభువా ఇప్పటి నుంచి మీకు దగ్గరగా ఉంటాం. మునుపు దూరస్తులు కానీ ఇప్పుడు సమీపస్తులు కానీ 2025లో ఎంత దూరం బయటపోతాం మాకే తెలియదు. ఈ అమ్మ అంటే అలాగే బతుకు దేని కోసం. ఈ అమ్మ ఆదివారం కూడా ఖాళీ ఉంది. ఆదివారం ఖాళీ ఉండాల్సి వచ్చి మరి ఆ డాక్టర్కి ఎకరా నువ్వు కడతా అని చెప్పు, మొత్తం ఆదివారం. ప్రమాణంతో ప్రేమిన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏ రీతి అయిన ప్రమాణం చేశారంటే, ప్రభా ఇది మొదలుకొని మీకు సమీపంగా ఉంటాం. హల్లెలూయా. ద్రాక్ష వల్లిని నేను, తీగలు దేవునికి అంటూ కట్టబడతాము, దేవునిలో నిలకడగా ఉంటాము, స్థిరంగా ఉంటాము అని వారు ఏం చేశారు తెలుసా? చదువు 15వ వచనం. ఈలాగు ప్రమాణము చేయబడగా నిర్ణయించుకున్నారు. ఏం చేశారు? గట్టి చెప్పాలి. మనం ఎన్ని చేసామంటే నెలకోసారి చేస్తాం, అప్పులైనప్పుడల్లా చేస్తాం, ఒంట్లో బాగున్నప్పుడల్లా చేస్తాం. ఈ ఒక్కడి చేసి పెట్టినప్పుడువా, ఈ ఒక్కడి చెయ్యి, ఈ ఒక్కడు జరిగిన తర్వాత చూడు నేను చేస్తానిగా మా ఊళ్ళో జనాలంతా మీరు తీసుకుంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఉత్తు ప్రమాణాలు కలిగి మనం చేసేది ఉత్తు డబ్బులాగా. డబ్బులు ఎంత రాసుకోవాలంట, రాసుకున్నారు, డబ్బులు రాస్తారు. ఎన్ని రాసుకొని ఉంటారు మన పేర్ల మీద? రాసుకోవడమే కానీ తిరుగుతారు కదా. అట్లాంటి ప్రమాణాలు కాదు ఈ ప్రమాణాలు. ఇశ్రాయేలులో ఉన్న గొప్పతనం ఏంటంటే, నిర్ణయం తీసుకోరు, తీసుకుంటే వెనక తిరుగుతాం. మనం తీసుకుని ఉంటే అలవాటు అయిపోయింది. ప్రతిసారి అన్నప్పుడల్లా చేస్తా, నిలబడతా, నిలబడకపోతే పొడుకోరాదు. గమనించండి, వారు నిర్ణయించుకొని ప్రమాణము చేశారు. హల్లెలూయా. అది ఎటువంటి ప్రమాణం తెలుసా? నెక్స్ట్ విషయంలో ఉంటుంది. యూదా వారందరూ సంతోషించిరి. మంచి అయ్యారు, నేను సేవలో ఉండాలనుకుంటున్నాను చెప్పారు.
ఎంతో సంతోషిస్తాం. ఎంత సంతోషిస్తామంటే ఎక్కడ ప్రార్థన జరిగి నీ గురించి చెప్తాం. అంత బాగా నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న 2 వారాల తర్వాత తీసుకున్న మనిషి కనపడతారు. అది వెళ్ళినప్పుడల్లా ఆయన క్వశ్చన్ అడుగుతుంటారు, ఏదో గొప్ప చెప్పారు అడిగాడని. కానీ వీళ్ళు తీసుకున్న నిర్ణయం మనలాగా తీసుకోవాలి. చదువు. యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో అది ప్రమాణము చేసి. మనకు లోపల ఒకటి ఉంటుంది, పైన ఒక ప్రమాణం. లోపల జరిగిన చూద్దాం, ఏం చేస్తాలే దేవుడు సంగతి ఇన్ని చేయలే, ఇన్ని మనీలా, ఇన్ని తీర్మానాలు చేసాం, ఇన్ని వాగ్దానాలు చేసాం. అసలు 5 రోజులు బాప్తిస్తా కూర్చున్నాక మనం చెప్పిన మాటలు దేవుడు మనం మాటలు చెప్తే నమ్మి పడిపోతారు. ఇది అయింది తండ్రి ప్రేమ. పిల్లడు వచ్చి డాడీ చూడు, రేపు నుంచి నువ్వు చెప్పింది ఎంత, నువ్వు చెప్పింది చేస్తా, నేను అటు నడుచుకుంటా ఎటు నడుచుకుంటా. సీతలో అబ్బాయి ఉన్నాడు. సీతలో వచ్చింది, ఇక గోపి బండి కొన్నాను అంటాడు. గోపికి బండి కొన్నాం మొన్నే కదా, బండి వేసాడు. మళ్ళీ అట్టు కొన్నాం, లేదయ్యా బాగా ఉంటా అన్నాడు, పనికి వెళ్తా అన్నాడు. డౌన్ పేమెంట్ నువ్వు కట్టమ్మా అన్నా అంట. సీతం దువ్వాడు అనమాట. చేరిపోయాడు గారు పనికి. 2 రోజుల నుంచి అసలు ఏం ముట్టుకోట్ల. వెళ్ళి బాలుడు బుద్ధిమంతులాగా వెళ్ళి బుద్ధిమంతులాగా వస్తున్నాడు. పిల్లోడు అట్లా 2 రోజులు నడుపుతుంటే అసలు బుద్ధి అయింది. కొనేసిన నువ్వు కొనేదా బుద్ధిమంతుడిగా ఉన్నాడు. కొన్న తర్వాత నెల జరగకముందే ఫస్ట్ కిస్తీ కూడా కట్టకుండానే ఆ బండి ఆడు లాక్కుపోయాడు. అయ్యారు బండి వెళ్ళిపోయింది. సీతాని చెప్పాడు, మరి ఏం చేస్తాం అయ్యారు, బాగుంటారు అనుకున్నాం. ఏదో బాగుంది. దేవుడు కూడా అంతే మనల్ని. ఏదో నువ్వు చేస్తానంటే అమ్మో తీర్మానం మొక్కుబళ్ళు నువ్వు బాగా చేస్తావని దేవుడు నీకు చేసేస్తే, చేయగానే నువ్వు మళ్ళా చేసేది ఏంటిది? మోసమే కదా. నువ్వు మోసం చేస్తున్నావు అని తెలుసు కూడా, నేను మోసం చేస్తున్నానని తెలుసు కూడా దేవుడు మనకు మేలు చేస్తున్నాడంటే ఆయన అంత గొప్ప ప్రేమ దేవుడు. చూడు, ఆయన ప్రేమ మనకు ఎలా ఉంది సార్? చూడకనగా ఏం చేస్తాడులే, ఏం చేస్తాడు దేవుడు? కొట్టేస్తాడా తగ్గేస్తాడా? సభ్యతలోడే ఎక్కేస్తా. నువ్వు నాకు కానీ చేయలేదా, రేపు నుంచి యేసుప్రభు ఏం చేయట్లా అక్కడెక్కడ ఏం జరగాలి అని చెప్పంత ఊరంతా వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటావు దేవుడు. దేవుడు వాళ్ళందరూ యోధా వారు ఇశ్రాయేలీయులు చేసిన ప్రమాణాన్ని కట్ట వాళ్ళు సంతోషించారు. వాళ్ళు మనలాంటిది చేయలేదు. వాళ్ళు హృదయం చదువు పూర్ణ హృదయముతో గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం ఆరాధించేటప్పుడు చెప్తాం, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభుని మనం యొక్క ఆరాధిస్తాం. పేదాలతో ఆరాధిస్తాం. చీర నీరు కళ్ళు నలుపుకొని 4 చోట్ల కింద పడేస్తాం. మనుషులు పైరూపం చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూచాడు. ఇప్పుడు వినే దేవుడు పిల్లరా, ఇశ్రాయేలీయుల ప్రమాణము ఎలా ఉంది తెలుసా? పూర్ణ హృదయంతో. అంటే హృదయమంతా వారు చేసిన ప్రమాణము తప్పితే రెండో ఆలోచన లేదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక ఆలోచన చేస్తాం, ఆమె అన్న తర్వాత ఒక ఆలోచన చేస్తాం, గుడి మెట్లు దిగాక ఒక ఆలోచన చేస్తాం. దేవుడు బిడ్డలారా, ఇక వారికి ప్రమాణం చేసినాక వారు ఎటువంటి ప్రమాణం చేశారంటే పూర్ణ హృదయంతో, ఇక పూర్తిగా హృదయపూర్తిగా చేశారు. మనము చేద్దాం ఎక్కడో చోట తప్పులు ఆలోచన, ఇది జరగకపోతే అలా జరగదులే, ఎంత అనుకున్నానా, నేను అప్పుడు అక్కడ అనుకోలేదులే, అనుకున్నాంలే, ఎవరు నిన్నారా,
ఎవరికి చెప్పలేదుగా, అయ్యాక ఏం చెప్పలేదుగా మేనకుండు, ఏదో అనుకున్నావు, మనం చేయలేము, ఊరుకు మేనకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఎవరికి ప్రమాణం చేశారు తెలుసా? ఎవరికి? ఏదో చేశారా? ఎవరు చేసి దేవునికి చేశారు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మనకు లాభసాటి ఉంటూ 100 ప్రమాణాలు, ఏదన్నా కొద్దిగా ఇబ్బందిగా కష్టంగా అనిపించింది అనుకో, ప్రమాణాలను ఎప్పుడో చూసేస్తాం. అయ్యే మనకి వెంటాడుతూ ఉంటాయి. మనకి దేవుడు మేలు చేయాలంటే ఆ మేలు మన పట్ల చేయాలని ఆయన ఎంతో ఆశపడుతూ ఉంటాడు. కానీ మనం చేసిన తీర్మానాలు, ప్రమాణాలు, మనం చెప్పిన దొంగ మాటలు, మోసాలు, అబద్ధాలు, రేపు నుంచి మారిపోతానయ్యా, రేపు నుంచి మానేస్తానయ్యా, రేపు నుంచి అసలు చూడయ్యా ఎట్ట బతుకుతాను అయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా, మళ్ళీ పొందుతానయ్యా మారు మనసు, మళ్ళీ ఒప్పుకుంటానయ్యా పాపాలు, ఈ బొమ్మ ఇల్లు ఒప్పుకుంటావు తెల్లారితే చేస్తావు. కుక్క తన వాంతుకు తిరిగినట్టు అదే పని. ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టానని ప్రమాణం చేశావో మరలా తెల్లారి ఆ పాపము కొరకు ఎంపర్లాడుతుంటే దేవుడు ఏ రీతిగా మన జీవితాల్లో మేలు చేయగలరు. వారు చేసిన ప్రమాణం పూర్ణ హృదయముతో దేవునికి ప్రమాణము చేశారు. మన చూపులే తప్పుడు చూపులే, పాపం చూపు. దేవుని బిడ్డలారా గమనించండి, పూర్ణ హృదయముతో వారు ప్రమాణం చేశారు. తర్వాత చదువుకున్నాను. పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో, అది మనస్సు పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండిరి గనుక. హృదయంలో అనుకుంటావు చెయ్యాలని, పూర్ణంగా నువ్వు నేను మనందరం అనుకుంటాం. కానీ మనసు ఏమంటుంది తెలుసా? అంత డబ్బు ఖర్చు అయిపోతుంది తెలుసా ప్రార్థన పెడితే. మనసు ఈ డబ్బులు పెట్టుకుంటే దేనికన్నా ఉపయోగపడతాయిగా, ఈ డబ్బులు పెట్టుకుంటే దేనికన్నా వస్తాయిగా, ఈ డబ్బులు పెట్టుకుంటే దేనికన్నా జరిగిద్దిగా, నీ బొంద ఏమీ కయ్యాం. మనస్సు పలు విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనస్సును ఎప్పుడు మనకి దేవుడికి వ్యతిరేకంగానే మాట్లాడుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ వారి మనస్సు ఎలా ఉంది తెలుసా? పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఏం చేశారు తెలుసా? వెతికారు. మన మనస్సు దేవుణ్ణి వెతకాలండి. మన మనస్సు దేవుని సన్నిధిని వెతకాలి. ఇక్కడికి వచ్చాం, శరీరాలు కూర్చున్నాయి, ప్రార్థన చేస్తున్నాం, కానీ మనస్సు దేవుడి దగ్గర ఉందా? శరీరాలు ఉన్నాయి గుళ్ళో, మనసు ఎక్కడ ఉంది? వారు ప్రమాణము చేశారు దేవుని సన్నిధిలో, దేవుని కొరకు పూర్ణ హృదయంతో. అలాగే మనస్సు కూడా ఏం చేసింది తెలుసా? ఆ క్షణం నుంచి ఆ మనస్సు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాలని దేవుని వెతుకుతుంది. అందుకనే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో పైరూపాలనే ఎన్నడూ చూడటం. సమూయేలు దావీదుని అభిషేకించడానికి వెళ్ళాడు, వాళ్ళ తండ్రిని పిలిచాడు, పిల్లలందరినీ నిలబెట్టాడు. ప్రభువా ప్రార్థన చేస్తున్నాడు, ఇతనైనా కుర్రాడు కాదయ్యా, అప్పుడు ఈడై ఉంటాడు, మంచి ఎత్తుగా ఉంటాడు, మంచి కాలం ఉన్నాడు, రాజుకు తగ్గ టీవీ ఉంది, ఈడైనా ప్రభు అంటే వీడు కాదు అంటాడు. అక్కడ ఉన్న వారందరికీ ప్రార్థన చేసి ప్రభువా మరి ఎవరు కాదండి ఇంకెవరయ్యా అని ఆమె పిలిచారు తండ్రిని. ఇతనైనా కుమారులు ఇంకెవరైనా ఉన్నారంటే ఇంకొకసారి వాడు ఉన్నాడయ్యా, ఆడు అడుగుకి వెళ్ళాడు అంటాడు. ఆ సమయంలో దేవుడు
నేను ఎన్నడూ లక్ష్య పెట్టను. మనం మనుషుల్ని అందాన్ని లక్ష్య పెడతాం, ఎత్తుని లక్ష్య పెడతాం, రూపాన్ని లక్ష్య పెడతాం. వాటన్ని లక్ష్యం చేసుకొని ప్రభువులారా మనం నిర్ణయించుకుంటాం. కానీ దేవుడైతే వాటి విషయంలో ఎన్నడూ ఆయన మరి ఏం చూస్తాడంటే, ఆయన చూసేది ఏం తెలుసా? హృదయాన్ని. ఈ మనస్సు ఎలా ఉంది? ఎవని మనస్సు నా మీద ఆనుకునునో. మరి మనకెందుకు మనశ్శాంతి లేకుండా యుద్ధాలు జరుగుతున్నాయి అంటే మన మనసు వెళ్ళి యారా నాయన ఎందుకు అమ్మాయి అన్ని వదిలేయచ్చు కదంటే, నా మనసు అడిగి ఉందని అడిగి ఇచ్చేసావా? మనసు అడిగి ఇచ్చావా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసు ఎటుపోయిందంట. ఆడు తీసుకెళ్ళే టైం కింద దోషేస్తాడు, వదిలిపోతాయి. ఇక్కడ ప్రమాణం చేసిన ఇశ్రాయేల్ మనసు ఎలా ఉంది తెలుసా? ఎవరు ఎదుగుతుంది తెలుసా? దేవుడిని ఎదుగుతుంది. ఎలా లేచిన కానించి మనం దేన్ని ఎదుగుతున్నాం? పాపాన్ని ఎదుగుతున్నాం. లోకంలో ఉన్న భోగభాగ్యాలను ఎదుగుతున్నాం. దేవుణ్ణి వెతుకువారుగా, అందుకని అంటాడు దేవుడు, దేవుణ్ణి వెతుకువారు కలరోమోనని ఆకాశం నుండి ఆయన తేరు చూస్తున్నాడంట. ఎవరన్నా మనసులో ప్రభువా యేసయ్యా నిన్ను చూడాలయ్యా, నీ పని చేయాలయ్యా, నీ కొరకు జీవించాలయ్యా, నీ కొరకు బ్రతకాలయ్యా, ఆ రీతిగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. దేవుని కొరకు వెతుకోవారు కలరోమోనని చూస్తాడు. ఇశ్రాయేలు ప్రమాణం చేసిన నాటి నుంచి వారి మనసు దేన్ని వెతుకుతుంది తెలుసా? దేవుణ్ణి వెతుకుతుంది. హల్లెలూయా. అయ్యారు ఏంట హృదయపూర్తిగా ప్రమాణం చేసి ఆ హృదయపూర్తిగా దేవుణ్ణి ఎదిగితే మనకి లాభం రా? లాభం లేకుండా ఏ పని చేయం కదా మనం. ఏమన్నా లాభం ఉండాలి. ఏ పని దేవుడి పనికి వచ్చినా లాభం ఉండాలి మనకి. ఇది ఎక్కడికి వచ్చినా సరే ఏదో ఘనతో మెప్పు ఆశించి చేస్తూ ఉంటాం. నిస్వార్థంగా ఎట్టి పరిస్థితుల్లో చేయలేం ప్రభుత్వం. అదేంటే దేవుడి పని చేస్తే మన పని దేవుడు చేస్తాను బాగా కలిసి వచ్చిందంట. ఆ మనసుతో వస్తాం, అది కలిసి రాదు. వారు పూర్ణ హృదయంతో చదవమ్మా. పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి, అది వారు చేసిన ప్రమాణం పూర్ణ హృదయంతో ఉంది. అంతేకాదు వారు పూర్ణ మనస్సు గల వారే దేవుణ్ణి ఏం చేశారు తెలుసా? చూడు, ఇంకా 15 రోజులు టైం ఉంది. నూతన సంవత్సరంలో చెప్పుకోవచ్చు వాటిని చక్కగా బాయ్ నూతన తీర్మానం చేయండి, నూతన ప్రమాణాలు చేయండి. ఇంకేముంది? నువ్వు నిర్మాణం చేస్తావు. నేను అవి మానేస్తున్నా, గుడి మానేస్తున్నా, ఇల్లు మానేస్తున్నా, అవి మానేస్తున్నా, అట్లా ఎంత మానేస్తా, ఇది నమ్మకం మానేస్తా, ఇది తాగడం మానేస్తా. ఎన్ని మానేస్తానన్నా 15 రోజులు తర్వాత 15 తరగతి అంటే అన్ని మొదలై. కానీ కొత్త సంవత్సరంలో కనుక పాత సంవత్సరంలో ఎందుకు మానేయకూడదు? హల్లెలూయా. పాత సంవత్సరంలోనే ఇంకా సంవత్సరానికి ఇంకా 15 రోజులు సమయం ఉంది కనుక ఈ 15 రోజుల్లోనే మనం ఎందుకు ఒక తీర్మానం చేసుకోకూడదు? ఎందుకు ఒక ప్రమాణం చేసుకోకూడదు? వాళ్ళు చేసుకోవటం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటి? చదువు. పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండేది కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై దేవుడు ప్రత్యక్షత కావాలంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మనం ఏది చెప్పామో అది నెరవేరిస్తే అంట
దేవుని యొక్క ప్రత్యక్షత మాకు కలిగింది. హల్లెలూయా. ఈ రెండిట్లో నువ్వు ఏ ఒక్కటి మిస్ అయినా ఆయనను వెతుకువారు ఆయనను కనుగొన్నారు. ఇశ్రాయేలీయులు వెతికారు, ఆయన మనస్సు వెతికింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, వెతికారు, కనుగొన్నారు. వారికి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. తర్వాత యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశాలతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రమాణం చేశారో, ఏ ప్రమాణం మళ్ళీ చెప్తున్నా, మన ప్రమాణాలు కాదు, పూర్ణ హృదయం నిర్ణయించుకున్నాము అంటే అది అలా వెళ్ళిపోవలసింది. ఇక నిర్ణయించుకొని ఇక ఆ పని మీద దేవుడి కొరకు జీవించడం మొదలు పెట్టామంటే నష్టాలు రాని, కష్టాలు రాని, అప్పులు రాని, సప్పులు రాని, బాధలు రాని, నిందలు రాని, ఎవడు ఏమన్నా అనుకొని ఇన్నైనా తిట్టుకొని ఇన్నన్నా అనుకొని మన గురి. అందుకని పౌలు చెప్తాడు, గురు యుద్ధకు నేను పరిగెత్తుచున్నాను. ఏ ప్రమాణం చేసావు ఆ గురువు పరిగెత్తు. దేవుడు పెట్టారా, ఆ ప్రమాణము నెరవేర్చాలని నీ మనసు వెతికినట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షతను ఎక్కువ నాకు కలిగింది. అంతేకాదు, ఇక యుద్ధములు లేకుండా వారు నెమ్మచ్చలు అన్నమాట. చుట్టూ ఉన్న పరిస్థితులు బాగోలేదండి అంట. ఇంకొద్దిగా కొంతమంది అంటారు వాతావరణం బాగోలేదండి అంట. ఏమైనా వాతావరణం మొప్పేసి ఉందా లేకపోతే కాదు, అది కాదండి, అది కాదు వాతావరణం కాదు, పరిస్థితి. ఏమైంది? పరిస్థితులు ఎప్పుడు ఉన్నట్టే ఉన్నాయి. పరిస్థితులు బాగానే ఉన్నాయి, వాతావరణం బాగానే ఉంది. బాగోంది ఏంటి తెలుసా? నీ హృదయమే. నీవెందుకు బాగోలేవు? చక్కగా స్నానం చేసి సెంటు కొట్టుకున్నావు, తెల్ల జుట్టు రాకుండా కలర్ వేసావు, కొత్త బట్టలు వేసావు, అంతా బాగానే ఉంది. అందుకని దేవుడు అన్నాడు, మీరు సున్నం కొట్టినా ఇప్పటికప్పుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి కొత్త డ్రెస్, కొత్త మేకప్, కొత్త లైఫ్ స్టైల్, కొత్త హెయిర్ స్టైల్, కొత్త లైఫ్ స్టైల్, హెయిర్ స్టైల్ అని మొన్న దాకా అట్లా ఇప్పుడు ఏంటి ఎట్లా అడుగుతున్నావు ఏంటంటే ఇది లేటెస్ట్. ఇలా మొన్న దాకా తలకాయ ఎట్టగొట్టించావు, ఎట్టగొట్టించావంటే లేటెస్ట్. ఏమో మొన్న దాకా చక్కగా కాటన్ చీరలు కట్టుకొని చక్కగా రకంగా ఉన్నాక ఇప్పుడు ఏంటమ్మా ఈ డ్రెస్సులు అంటే లేటెస్ట్ ఫ్యాషన్ అయ్యారు. అలా సగం దిగే తెలుసా? పైన మార్చేసుకుంటున్నావు, లోపలే మార్చట్లా. ప్రమాణం చేయకముందు ఎట్లా ఉందో చేయక కూడా అది అట్లాగే ఉంది. ఎప్పుడైతే చేసిన ప్రమాణం మీద నిలబడి దేవుణ్ణి ఎదుగుతావో అప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మొత్తం, ఆ చుట్టూ ఉన్న దేశాలు పొద్దాక లెగిస్తే తగలకి వచ్చేవాడు, లెగిస్తే అర్థం చేయడానికి వచ్చేవాడు, లెగిస్తే రారా చూసుకుందాం అనేవాడు. ఎప్పుడైతే మనం చేసిన ప్రమాణంలో నిలబడి దేవుణ్ణి నోటితో కాదు మనస్సుతో, అందుకే చెప్తారు మనసుంటే గుడికి వెళ్ళాలి అని నువ్వు గట్టిగా నిర్ణయించుకుని మనసు పెట్టావనుకో ఎట్లాగైనా వచ్చేస్తావు. ఇక ఏ బస్సు ఉంటే వెళ్దాం లేకపోతే లేదు అని నిర్ణయించుకున్నావు అనుకో, బస్సు ఉండదు, నువ్వు రావు. ఉంటే వేద్దాంలే నిర్ణయించుకున్నావు అనుకో, అవి ఉండవు, నువ్వేవో. చేద్దామని నిర్ణయించుకున్నావు అనుకో, పరిస్థితులు. అదే నువ్వు చెయ్యాల్సిందే. ఏది? ఆకాశం ఏంటి, భూమి ఆకాశం తలకిందులైనా జరగాల్సిందే అన్నావు అనుకో, జరిగిపోతాయి. మనకు మామూలుగా ఈ పండుగ చాలా టైట్గా ఉందండి, కష్టంగా ఉందండి. టైట్ కష్టమే. జబ్బు చేస్తే మాత్రం విషయాల మీద తెలండ్రు, అంబులెన్స్ ఎక్కిండ్రు, మంచి హాస్పిటల్ డబ్బు పోయినా పర్లేదు, రూపాయి ఎక్కువైనా మంచి ప్యాన్ అంటూ ఉంటే టైట్ ఏమైంది, లూజ్ అయిపోయిందా?
ఇబ్బంది ఏం కాదు, కానీ ఏంటంటే మనసు లేక అంతే. మనసు లేక దేవుడు అందుకే నేనేం చెప్తున్నాడంటే, నీ ప్రమాణము హృదయపూర్తిగా చేసి నీ మనస్సు దేవుణ్ణి వెతికిన ఎడల నీ చుట్టూ ఉన్న దేశాలు, ఇశ్రాయేలు చుట్టూ అప్పుడు దాకా రోజు ఒకటి యుద్ధం, ఒకసారి ఇద్దరుగా చుట్టూ యుద్ధం, వీరు ఎప్పుడైతే ప్రమాణం చేసి నిర్ణయించుకొని ప్రభుత్వ దేవుని పెట్టారా అపూర్ణ మనసుతో హృదయముతో ఎప్పుడైతే వారు నిర్ణయించుకున్నారో తమ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారిపోయినాయి. నీ పరిస్థితులు, నా పరిస్థితులు అసలు బాగాలేదండి ఈ సంవత్సరం అంటే, నువ్వు చేసిన ప్రమాణం మీద నిలబడ్డావు అబ్బాయి అంటే కోపం వచ్చేది. మారు మనసు పొందావు కదా ఉందా అంటే కోపం వచ్చేది. అయ్యి అడగొద్దు. ఏం చేయాలి మీరు చెప్పినప్పుడు అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తారనే కదా మేము వచ్చి చెప్పుకునేది. మళ్ళీ తీరా మీరు పెషన్లు వేస్తారండి, పెషన్లు వేయద్దు. నువ్వు ఎక్కడ ఉండాలి తెలుసా? కళ్ళకు గంటలు కట్టుకొని మేము ఏం చేస్తున్నా చూస్తాం అనుకున్నా, మాట మాట్లాడకుండా సూత్రం అని గద్దెంచొద్దు, కేకేయొద్దు, ప్రార్థన చేస్తూ ఉండు. మా బాధలు తీరుకోవాలి. ఎందుకు తీరుతాయి, ఎందుకు పోతాయి? ఇకమా జరిగిపో కార్యాలండి, ఆడ జరిగిపోతాయి. నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మనము మన హృదయాన్ని పరిపూర్ణంగా, ఆయన నా హృదయం కాదు కానీ మా తేజ గారు హృదయం చూసి చేయంటే అడిగేది అడిగేంత నీకేం చేస్తారు. మా బాలయ్య గారు వెళ్తున్నాడు కదా ఈ గుడికి, మరి జాగ్రత్త పిల్లోడు వెళ్తారు, పిల్లోడిని చూసి అయినా పిల్లోడిని చూసే టైం పిల్లోడిని చూస్తారు. ఇంజిన్ వెళ్తున్నాను అనుకుంటుందంట, పెట్లు అయ్యా, పెట్లను చక్కగా చూడయ్యా, ఇంజిన్ నేను పక్కన ఉంటానయ్యా, పెట్లను తీసుకెళ్ళయ్యా, అసలు గ్రీజ్ అయ్యి బాగా ఉన్నాయి, చక్రాలు చూసే పెట్టి ఎంత చక్కగా ఉన్నాయో, నా చక్రాలు పాడైపోయినాయని ఇంజిన్ తప్పుకుందానికి పెట్లు ఎంత నీట్గా ఉన్నా, ఎంత కొత్త పెట్లు అయినా వెళ్ళిపోతాయారా? వెళ్తాయా? ఇంజిన్లు దారి తప్పినాయి, పెట్లు ఎటు వెళ్తాయి? ఏ దారిలో వెళ్తాయి. నువ్వు ఎట్టి వెళ్తున్నావు, వాళ్ళు తెల్లవారు గట్లేసి అడే వెళ్తున్నావు. నువ్వు ఎక్కడ తప్పించుకుంటున్నావో వాళ్ళకి తెలియదు. ఏడురా మనిషి ఏడురా అంటే పిల్లల చాటును పడుకున్నాడు అయ్యారా? ఏదేంటంటే లేదండి రాలేదండి వస్తా అంటుంది, దారిలో ఉన్నాను వస్తా, నువ్వు పదా అక్క వస్తపా అంటుంది. అయ్యా దారి తప్పింది, ఇంజిన్ దారి తప్పింది, పెట్టు చదువుకెళ్తాయి. ఇంజిన్ అక్కడ తిరుగుతుంది, పెట్లలో చెవి దగ్గర తిరుగుతున్నాయి. పెట్లు ఏంట్రా పెట్లు అలా మీరు ఇటు తిరుగుతున్నారంటే ఇంజిన్ ఆడడం చూడాలి అయ్యారా, మా ఇంజిన్ ఎక్కడ చూసుకుంటున్నాడు. నిజమేనా నాయన, ఇంజిన్ మరి అటు తిరుగుతుంటే పెట్లు చెరువు దగ్గర తిరగడం తప్పే ఉంది. మాట వింటలేదు, ఎందుకు వింటాడు మాట? మా తిరిగి నా మాట ఒక్క మాట వింటలేదు అంటే ఇంజిన్ పూర్తి చెడిపోయింది. అది ఇంజిన్ మారు మనసు పొందితే అప్పుడు చక్కగా మాటిని పిలవకుండా నీకన్నా వచ్చి ముందు గుళ్ళు కూర్చుంటుంది. నువ్వు ఎవడు మాట వినవు అని నేను ఎవరి మాట వినండి. నేను ఒక నిర్ణయం ఏంటిది బాగుపడే నిర్ణయం ఇప్పుడు తీసుకొచ్చావు ఎప్పుడన్నా జీవితంలో? అన్ని గుడి మానేస్తాను, ఇవాళ శనివారం మానేస్తా, ఇవాళ చెప్పి గుడికి రాను. ఈ నిర్ణయాలు పనికి మాలిన నిర్ణయాలు తప్పితే ఒక్క నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటే మన చుట్టూ యుద్ధాలు ఎందుకుండే? అసలు ఇశ్రాయేలీలు దేవుళ్ళలోంచి తొలగిపోయారు గనక, దేవుణ్ణి విసర్జించారు గనక చుట్టూ ఉండదు, ఒక్కడితో లేదంట సమాధానం, అందరితో యుద్ధమే. నీ పరిస్థితులు కూడా నీ జీవితంలో నా జీవితంలో తారుమారు అవటానికి గల కారణం మనం చేసిన ప్రమాణాలు, మనం చేసిన పనులు, మనం దేవుని విసర్జించిన రీతిని బట్టి మన చుట్టూ పరిస్థితులు తేడా వచ్చేసాయి. ఇశ్రాయేలీలు అప్పుడు దాకా ప్రతి దేశంతో యుద్ధమే. ఎప్పుడైతే వారు దేవుణ్ణి అడ్డుకట్టబడి ఉన్నారో చుట్టూ ఉన్న దేశాలతో వారికి కలిగిందంట. చదువు, నెమ్మది కలిగిందంట.
పరిస్థితులన్నీ మారిపోయి నీకు అనుకూలంగా ఉండాలి. అతడు చేయనిదంతా సఫలమైంది. మనం ఏది పట్టుకుంటుంది? నాకు ఉందో ఓ శాపం ఏంటంటే, నేను ఎవరు నమ్ముతున్నా అని చెత్తకి ఈ మంచోళ్ళు అని అనుకున్నావా, అయిపోయినట్టేగా. అక్కడో నమ్మలేకపో ఒక్కొక్కరికి ఒక రకమైన వ్యసనం ఉంటుంది. అక్కడ మా వ్యసనం ఏంటంటే నమ్మకం, అందరు నన్ను చెప్తాం, దేవుడు నమ్మిది అది కూడా చెప్తాం. దేవుడు పిల్లరా ప్రమాణము వాళ్ళు హృదయపూర్తిగా చేశారు, పూర్ణ మనసుతో వెతికారు, దేవుడు ప్రత్యక్షత కలిగి. ఈ సంవత్సరం నువ్వు చేసిన ప్రమాణాలు, ఈ సంవత్సరం నువ్వు చేస్తుంది ఉంటానది నేనేం అనుకోలేదు అయ్యారు. కొంతమంది అమ్మ తెలివైన వాళ్ళు ఉంటారు, నేనేం అనుకోలేదు అయ్యారు, నేనేం చేసుకోవాలంట ప్రమాణాలు, నేనేం అనుకోలే, ఎందుకంటే నేను నిలబడినని తెలుసు కదా, నేనేం చదువుకోవట్లేదు అయ్యారు. అలాగన్నా చదువుకోవట్లేదు, నేనేం చదువుకోవట్లేదు, నేనేం హోంవర్క్లు రాయట్లే, ఇక జీవితాంతం నీ జీవితం ఏంటి తెలుసా? చదువుకొని హోంవర్క్ చేసి కష్టపడేవాడికే భవిష్యత్తు. పని నేర్చుకోండిరా అని బతిలాడతా. ఎందుకు తెలుసా? ఇప్పుడు పని నేర్చుకుంటే భవిష్యత్తు. నేనేం పని చేయట్లేదండి, నాకు పనితో సంబంధం లేదంటే భవిష్యత్తు అంతా ఇంట్లో తీర్థమే, చేసుకున్న దాని తీర్థం. వెయిటోడు ఎందుకులే, చేసుకున్నది చాలు. అది జీవితాన్ని డిసైడ్ చేయడానికి తెలపన్నా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు దేవునితో ప్రమాణం చేసి దేవునితో సమాధానపడి పూర్ణ మనసుతో దేవుని వెతికారు, వారి చుట్టూ పరిస్థితులు వారికి ఎలా మార్చబడి తెలుసా? అనుకూలముగాను సమాధానకరముగాను శత్రువును సైతము దేవుడు ఏం చేశారు తెలుసా? మిత్రులుగా మార్చేశారు. అయ్యా శత్రువులు మిత్రులుగా చేస్తున్నాడు, వాళ్ళు చెప్తున్నారా మిత్రులు చేయంటే, నువ్వు ముందు దేవుడితో మిత్రులు అయితే దేవుడు అని నీకు మిత్రులు చేస్తాడు. దేవుడే మన శత్రువు అయితే మరి అందరూ ఊళ్ళో జనాలందరూ కూడా మనకు వెళ్ళిపోతారు, శత్రువులే ఉంటారు. ఇది ఎప్పుడైతే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుణ్ణి వెతికి ప్రమాణం చేశారో ఆ దినము మొదలుకొని వారు చుట్టూ ఏమేర్పడింది సార్? నెమ్మది ఏర్పడింది. మనకి వెంటనే మైండ్లోకి నానా రకాల ఆలోచన, అయ్యే మన దేవుడి దగ్గరికి వెళ్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి, మన అప్పులన్నీ తెచ్చిపడతాయి, మన షాప్ కాదు. ముందు నీ మనస్సుకు నెమ్మది, నీ హృదయానికి చదువు అమ్మ చదువు మళ్ళా యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేశాను. చదువు. ప్రభునందు ప్రభుని దేవుడు బిడ్డలారా, నెమ్మది అంటే తెలుసా? ఇప్పుడు మనసు నెమ్మదిగా ఉందండి, హృదయం నెమ్మదిగా ఉంది, సంతోషం, సమాధానం. తిన్నా పచ్చదేసి తిన్నా తగదా పోరు బాధ శోధ లేకపోతే సంతోషం. హల్లెలూయా. సమస్య ఉన్నది నిద్రే పట్టింది, ఎటు చూసినా ఆరాటం, పోరాటం. ఈ లోకంలో ఏదో చేయాలన్న ఆరాటం, తద్వారా ఎదురయ్యే పరిస్థితులతో ప్రతిదినము పోరాటం. వీడు దేవుడి దగ్గరికి వస్తేనేమో తలదించుకోవాలి, అటు కోపంలోకి వెళ్తేనేమో పోరాటం. వీడు ఏదైనా చెప్పుకుందామా అదో బాధ. ఇశ్రాయేలీయులు వీటి మధ్యలో నలిగిపోయి ఇక దేవుడి దగ్గరికి వచ్చారు, సరెండర్ అయిపోయారు. వారు నెమ్మదిని, సంతోషాన్ని వారి జీవితాల్లో చూశారు. 2024లో డిసెంబర్ 15వ తారీఖు ఆఖరి రోజుల్లోకి వచ్చాను. ఈ సంవత్సరం అంతా నువ్వు ఏ పోరాడే అనారోగ్యాలతో, బాధలతో, నెమ్మది లేని పరిస్థితులతో, ఇంట్లోనూ బయట బిడ్డలతోనూ రక్త సంబంధాలతో సంతోషము, సమాధానము నీ హృదయంలో లేకపోతే ఇదే మంచి అవకాశం. ఈ సంవత్సరంలోనే
నువ్వు నెమ్మది చూడాలి. ఏదో 4 సంవత్సరాల తర్వాత నెమ్మది అవుతుంది అంటే నువ్వు అనుకుంటున్నావు నెమ్మది వచ్చింది, రాదు. ఎప్పుడు దేవుణ్ణి నువ్వు హృదయపూర్తిగా చేర్చుకొని ఆయనని వెతుకుతావో ఆ నిమిషం నుంచే ప్రారంభమైంది నెమ్మది. ఈ సంవత్సరంలోనే దేవుడు మనకు అనుగ్రహించిన, ఈ సంవత్సరంలోనే దేవుడు మనకు ఆయుష్ ఇచ్చిన, ఈ సంవత్సరం అంతా ఏ బాధలు పడ్డావు, ఏ కష్టాలు పడ్డావు, ఏ నిందలు అనుభవించావు, వ్యాధి అనుభవించావు, అనారోగ్యాన్ని అనుభవించావు, దేవునితో ఒక ప్రమాణం చేసుకోగలిగినట్లయితే ఆ ప్రమాణం మరి ఎలా ఉండాలి తెలుసా? పూర్ణ హృదయంతో ఉండాలి. మనుషులు మోసం చేసినట్టు దేవుడిని మోసం చేసి దయచేసి గమనించండి. మోసపోకడి దేవుడు ఎక్కరింపబడ్డో అమ్మగారిని చెప్పినట్టు ఎవరైనా మోసం చేసుకొని దేవుడిని మోసం చేయకూడదు. దేవుడికి అబద్ధాలు చెప్పకూడదు. ఆయన మోసం చేసామని మనం అనుకుంటున్నాం, కానీ మనల్ని మనం మోసం చేసుకుంటున్నామని సంగతి తెలియదు. మన జీవితాన్ని మనం మోసం చేసుకుంటాం, మన కుటుంబాన్ని మనం మోసం చేస్తాం, మన ఆత్మ మన సాక్షిని మనం మోసం చేస్తాం. దేవుడే విక్రింపాడు, ఆయనకే నష్టం లేదు, నష్టం వరకే. అది గమనించిన వాడు తనకు తాను ఏం చేసుకుంటాడు తెలుసా? మేలు చేసుకుంటాడు. తనకు తాను కీడు చేసుకునేవాడిని ఏమంటారు తెలుసా? దెయ్యం పట్టినోడు అంటారు. శానాన్ని దెయ్యం పట్టిన వాడు తన శరీరాన్ని తన రాళ్లతోనూ గాయాలు చేసుకుంటున్నాడు. నీ జీవితానికి నువ్వు గాయాలు చేసుకుంటున్నావు. ఇది మొదలుకొని ఈ సమయం వచ్చైనా నువ్వు దేవుని సన్నిధిలో ఒక ప్రమాణం పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రభుని వెళ్తే దేవుని ప్రత్యక్షత చూడగలుగుతావు. నీ పరిస్థితులు ఎటువంటి పరిస్థితులైనా, యుద్ధాలైనా, పోరాటాలైనా, అనారోగ్యాలైన, ఇరుకులైన, ఇబ్బందులైన దేవుడు వాటిని నెమ్మదిని అనుగ్రహించి మనశ్శాంతిని అనుగ్రహించి 2024లోనే దేవుడు నాకు మేలు చేశాడని సాక్ష్యము మన ద్వారా దేవుడు వినాలని ఆశపడుతున్నారు కనుక ప్రభువుకు లోబడదాం. ఆయనకి మన హృదయాన్ని, మన మనస్సును ఆయనకు అప్పగించినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప మేలు ఆశీర్వాదం దయచేయను గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. దేవుని యొక్క వాక్యం అలవాటు ప్రకారం దేవుని వాక్యం విన్నట్లయితే ఈ మేలు చూడగలుగుతారు. ఒకప్పుడు దేవునికి ఎంత దగ్గరగా ఉండేదాన్ని, దేవుని మందిరానికి ఎంత దగ్గరగా ఉండేదాన్ని, దేవుని పరిచర్యకి ఎంత దగ్గరగా ఉండేదాన్ని. ఒకప్పుడు దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ, ఒకప్పుడు దేవుని మందిరంలో ఉండాలని, దేవుని పని కొరకు జీవించాలన్నప్పుడు నీ హృదయమైన సంతోషంగా ఉంది. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అంతా నెమ్మదిగా ఉన్నాయి. దేవుణ్ణి విడిచిపెట్టినాక మనుషులు చూసి వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా ప్రవర్తించారు, వాళ్ళని పట్టించుకోలేదు, వీళ్ళని అలా చేశారు. మనుషులను బట్టి దేవుణ్ణి విడిచిపెట్టిన నాటి నుంచి నువ్వు పొందుకున్న నెమ్మది ఏంటి, సంతోషం ఏంటి, సమాధానం ఏంటి ఉంది? ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విడిచిపెట్టి చుట్టూ యుద్ధాలే, ప్రతి దినము బాధే, దుఃఖం. తిన్నది సంతోషంగా ఉందా? మనస్ఫూర్తిగా దేవుడి సన్నిధిలో హృదయం ప్రార్థన చేయగలుగుతున్నావా? దినదిన గంట 100 ఏళ్ళ ఆయుష్లాగా ప్రతి దినము చచ్చి మనుషులు వేళ అవమానం, ఈ పరిస్థితి అన్నింటికీ కారణం తెలుసా? దేవుడిని విడిచిపెట్టడం, నేను దేవుడిని విడిచిపెట్టడం. 2024 సంవత్సరంలో స్తోత్రం, దేవుణ్ణి పూర్ణ హృదయముతో చేర్చుకుని
దర్శించబడి దర్శనాలతో నింపేవాడు, ప్రత్యక్షతతో నింపేవాడు. హృదయంలో దేవుని వాక్యం వింటుంటే సంతోషం ఉంటుంది. ఇప్పుడు దేవుని వాక్యం వింటుంటే నిద్రపోతుంది, సంతోషం పుట్టలేదంటే ఇశ్రాయేలీయులైతే హృదయపూర్తిగా ప్రమాణం చేసి హృదయపూర్తిగా మనస్సుతో దేవుని వెతికారు కదా, వారి పరిస్థితులన్నీ దేవుడు నెమ్మదిపరిచారు. ఈ ఆరోగ్య విషయం, అప్పుల విషయంలో, కుటుంబ పరిస్థితుల్లో దేవుని వైపు తిరిగినట్లు ఏది సంపాదించుకున్నాం, గెహాజీ పుష్టిని సంపాదించుకున్నాడు, అప్పులను సంపాదించుకున్నాం, అనారోగ్యాన్ని సంపాదించుకున్నాం, వ్యాధులను సంపాదించుకున్నాం, దేవుణ్ణి విడిచిపెట్టిన సంపాదించుకుందే ఉంది. నామకార్థంగా మందిరానికి వచ్చి నామకార్థంగా ప్రార్థన చేసి ఏది సంపాదించుకున్నాం? చుట్టూ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో, నువ్వు ఇటువంటి ఊళ్ళో నిలజారిపోతున్నావో తెలియకుండా అమ్మవారి గారి కన్నులు మూసివేసి ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు వృద్ధితనం కలుగజేసిందన్న రీతిలో నీ పరిస్థితులు నీకు అర్థమవకుండా, నీ ఆత్మీయ స్థితి నీకు తెలియకుండా పరిచాడు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థించినట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యం జీవితాలు చూడటానికి అవకాశం ఉంది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మన నిజమైన నామమునకు జనవరి 1వ తేదీ మొదలు డిసెంబరు 10 నీ మాట వెనుక నీకు దూరమైన మా జీవితంలో ఎంత మాత్రము సంతోషాన్ని, సమాధానాన్ని నేను చూడలేకపోయినా దయతో మమ్మల్ని క్షమించండి. తిరిగి నాయనప్పుడు నిలబడినప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో మా చుట్టూ ఉన్న పరిస్థితులు మేము మారితే మా పరిస్థితులు మారకుండా శోధనలు పోవాలని, పరిస్థితులు మారాలని ప్రార్థన మానవ ఉన్న లోపాలను సరిచేయండి. కార్యములు మంచి 15 దినములు ముందు ఉంటుండగా నాలోనే మార్పు చెంది ఈ సంవత్సరంలోనే నెమ్మది, సంతోషము, సమాధానం చూచినట్లు వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. మనం లేచి నిలబడదాం. పరలోకమందున్న మన ప్రభువైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇక్కడ కూడిన మనకును ఏ బిడ్డలైతే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రభువుని వెతుకుతున్నారు, బిడ్డలకు దేవుడు సంపూర్ణమైన సంతోషము, సమాధానం, నెమ్మది కలుగ చేయడం గాక.